కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నిజంగా 22 సంవత్సరాల నా జీవితం, నా కష్టాన్ని గుర్తించలేని ఒక దద్దమ్మ పార్టీ, కానీ నన్ను హత్తుకొని దగ్గరది చేరదీసి నాకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గారికి, రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మా వెంకరెడ్డి, మా మంత్రివర్యులు వెంకరెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి అందరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. తర్వాత సహకరించిన తుంగతుర్తి ప్రజానికానికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. నిజంగా నేను ఈ పల్లెటూరు ఇది ఇంటీరియర్ ప్లేస్, మారుమూల గ్రామం. ఈ గ్రామం నుండి తుంగతుర్తి ప్రజానికం దోపిడీకి వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఇది. ఈ పోరాటంలో 51,94 ఓట్ల మెజార్టీతోని చరిత్రను తిరగరాల్సిన తుంగతుర్తి నియోజకవర్గం. తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో పోరుబిడ్డ మందుల సామ్యాలు గెలిపించి తుంగతుర్తి గడ్డ. అందుకోసమనే తుంగతుర్తి గడ్డకు వందనం, తుంగతుర్తి బిడ్డకు వందనం, శుభాభివందనం. ఇంకొకటి ఇక్కడ ముఖ్యంగా మళ్ళీ నేను గెలవక ముందే చెప్పిన దోషడిస్క నేను ఎట్లా తీయని అని చెప్పిన ఇదే మాట మీద కట్టుబడి చెప్తా ఉన్నా. రేపటి నుండి అక్కడ మిషన్లు ఎవరైతే ఉన్నాయో ఆ మిషన్లు వాపసు తీసుకుపోవాలని కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. నేను మళ్ళీ మీ మిషన్లు కనుక ఏట్లకు వచ్చాయనుకో మీ మర్యాద దక్కది, దాని మీరే బాధ్యులు అవుతారు. కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఇసుక మాఫియాను బంద్ చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు. అందుకోసమనే ఈ ఏటిపంటి ఉన్న దాదాపు 14 గ్రామాల ప్రజానికం, వేలాది ఎకరాల భూమి ఇలా బీడు భూములై మళ్ళా వలసలు పోయే పరిస్థితి ఉంది. కనుక జరగనియను. తర్వాత ఇంకోటి, నేను ఎమ్మెల్యే గెలిచి నా ఊరికి నేను మొదటిసారి వచ్చినందుకు నా స్వాగతంగా పలికిన గ్రామ పెద్దలందరికీ, మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గవర్నమెంట్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏతున్నాయో అది బ్రహ్మాండంగా ఇవాళ మన కళ్ళ ముందు మహాలక్ష్మి ఆల్రెడీ మహిళలు కూడా బస్ ఎక్కిపోతా ఉన్నారు. తర్వాత ఆడపిల్లలకు, పెళ్లిడి పిల్లలకు కూడా ₹1,00,000 నగదు, తులం బంగారం ఇవ్వడానికి ప్రణాళిక చేసింది. తర్వాత ఆరోగ్యశ్రీ కింద, రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ₹10,00,000 ఆల్రెడీ అమలు అయిపోయింది. ఎవరు ఆపుతున్నా కూడా మనకు హాస్పిటల్ పోయి మనం చేసుకోవచ్చు. తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా అన్ని గ్రామాలకు రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తున్నాను. నేను ఇక్కడ చూడాల్సింది రోడ్లు, కరెంటు, మంచినీళ్లు. తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి పెట్ల నకిలీత్తర రాకుండా చూసే బాధ్యత కూడా నాది. ఎందుకంటే నేను స్వయాన రైతును కాబట్టి ఈ బాధలు, బందికాలన్నీ నాకు తెలుసు కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మందుల సామ్యాలు అంటే తుంగతుర్తి ప్రజలు ఎంట ఉంటాడు. తర్వాత ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చి నేను ఇంట్లో పండుకునే కార్యక్రమం కాదు. అందుకోసమనే ఇక్కడ నేను తిరుణగిరిని అడ్డబెట్టుకుంటా. ఆ తిరుణగిరి నుంచే నేను పరిపాలన కూడా సాగుతుంది. కనుక ఆఫీసర్లందరూ కూడా మన పక్షాన చేరి, మన పక్షాన్ని తెచ్చుకొని ఇంతకుముందు ఏం జరిగిందో జరగకుండా చూసే బాధ్యత కూడా నాది. కనుక ఇసుక మన ఇల్లు కట్టుకోవడానికి ఎవరికి మనం పరిశీలించాల్సిన అవసరం లేదు. ఇల్లు కట్టుకోవడానికి తీసుకోవాలి మనం. తర్వాత ఎందుకంటే ఆ ట్రాక్టర్ కిరాయి ఇవ్వాలా, ఆ పోస్టులను కిరాయి ఇవ్వాలి. కనుక డంపులు పెట్టి, దొంగ డంపులు పెట్టి, చెట్ల మధ్యలో డంపులు పెట్టి దొంగలారిని పోతున్నాడు మాత్రం ఆయన అసలు నేను ఒప్పుకోను. కనుక నేను ఈ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగా ఉండే నియోజకవర్గంగా, వ్యవసాయ రంగంగా బాగుపడే నియోజకవర్గంగా, తర్వాత విద్యావంతులు తయారయ్యే నియోజకవర్గంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ను కూడా ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా తీసుకొచ్చి, ఇంకా ఎక్కువ తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పి, తర్వాత కొంత ఇంతకుముందు డిమాండ్ ఉండే తిరుమలగిరి డిగ్రీ కాలేజ్ కావాలని, తర్వాత రుద్రమ చెరువు రిజర్వాయర్ కావాలని, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకుపోయిన మొన్ననే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రులు, వారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. రోడ్లు అయితే తప్పకుండా నేను రోడ్ల కార్యక్రమం చేస్తాను. తర్వాత నాకు కొంత టైం ఇవ్వాలి. ఇప్పుడిప్పుడే మన 15 రోజుల గెలిచి, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు, మా సంజయ్ రెడ్డి గారికి, పత్రికా మిత్రులకు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకోవడం. జై హింద్, జై